హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను కస్టడీలోకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకున్నాక బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయనున్నారు. బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు ఏసీబీ అధికారులు. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు తీసుకున్నారని, అప్లికేషన్లో తప్పులు ఉన్నాయని మభ్యపెట్టి భారీగా వసూళ్లు చేసినట్టు చెబుతున్నారు. లంచాలుగా విల్లాలను పొందిన బాలకృష్ణ తన బినామీల పేరిట వాటిని రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. హెచ్ఎండిఏ ఆఫీసులోని 5వ అంతస్తులో కొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉందని, అతడికి 30 మంది అధికారులు సహకరించారని చెబుతున్నారు. ఇటు బాలకృష్ణ ఫోన్లను రిట్రైవ్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే బాలకృష్ణపై ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. వట్టినాగులపల్లిలో భూ వినియోగ మార్పిడి జీవోపైన ఫోకస్ పెట్టింది ఏసీబీ.